రొమేనియా దేశం ఉండేది, గుర్తుందా? కమ్యూనిజం ఎక్కువ ఉండేది ఆ టైంలో. ఈ కమ్యూనిజంలో ఉన్న సైనికుడు ఒకడు వచ్చి, అప్పట్లో ఈ అండర్ గ్రౌండ్ చర్చిలు ఉండేవంటే ఓపెన్గా పెట్టుకోవడానికి లేదు, పర్మిషన్ ఇవ్వలేదు, గవర్నమెంట్ వ్యతిరేకం ఆ రోజుల్లో. అండర్ గ్రౌండ్ చర్చిలు పెట్టుకుంటే కొంతమంది పోలీసు బలగాలు వచ్చారు. అందులో ఒక మెయిన్ పోలీస్ ఆయన కిందకు వచ్చి, వాళ్ళు చర్చి పెట్టుకున్న వెంటనే ఇంకేం ఆలోచించరు, ఫటాఫట కాల్చి పడేస్తారు, ఆ ఫోటో తీసి పడేస్తారు, చంపి పడేస్తారు. ఆ దేశం ఇలా జరుగుతున్నప్పుడు యేసుప్రభు ఫోటో ఇలా పెట్టి, మీరు బతకాలంటే ఒకటే అబ్బాయి, ఆడవాళ్ళు మగాళ్ళు అందరూ ఉన్నారనమాట, మీరు బ్రతకాలంటే ఒకటే సూత్రం, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో ఆ దేవుడి ఫోటో మీద ఎవడైతే ఉమ్మేసేసి పోతాడో వాడు బతుకుతాడరా, మిగిలిన చంపేస్తా అన్నాడట. గుమ్మం దగ్గర పెట్టారు, అండర్ గ్రౌండ్ చర్చ్ అది. ఒక్కొక్కరు యేసుప్రభు ఫోటో మీద ఉమ్మేసి వెళ్ళిపోతున్నారు. ఈయన మాకు తెలియదు ఇంక ఈ రోజు నుంచి మేము నమ్ముకోమని. అందరూ లైన్కి వెళ్ళిపోతున్నారు, అందరూ కంటిన్యూగా వెళ్ళిపోతున్నారు, అందరూ వేస్తూ వెళ్ళిపోతున్నారు. ఓ 13 సంవత్సరాల అమ్మాయి వచ్చింది, చరిత్ర నా అబద్ధం చెప్పట్లేదు. యేసు నుమ్ములన్నీ తుడిచేసింది, ఆ ఫోటో ఇలా గుండ్లు పెట్టుకుంది, పైకెత్తి తల ఇలా పైకెత్తి ఒక మాట అంది, ఈయన ఎవరో నాకు తెలియదని అన్ను, మీ తుపాకీ గుళ్ళన్నీ నా శరీరంలో దించేసి ఈ ఫోటోతో సహా నన్ను కాల్చి చంపేయండి అంది. ఆ 13 ఏళ్ళ అమ్మాయిని లేపి నిలబెట్టాడు పోలీస్ ఆయన. ట్రూ క్రిస్టియన్, ఫేక్ గల్ వాళ్ళందరూ, నేనేమన్నాను, వదిలేస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు.